Hello, my dear friends. Wish you happy new year. Wish you happy new year 2026. నూతన సంవత్సర శుభాకాంక్షలు. హలో మై డియర్ వ్యూస్, హలో మై డియర్ ఫేస్బుక్ ఫాలోవర్స్, హలో మై డియర్ ఇన్స్టా ఫాలోవర్స్, హలో మై డియర్ యువర్ స్టోరీ వాట్సాప్ స్టేటస్ ప్రేక్షకులారా, మీకందరికీ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం అంటే ఇలాగ బాటిల్ పట్టుకొని త్రాగడం కాదండి. ప్లీజ్, మీకోసమే ఇది యాడ్ చేస్తున్నా. జస్ట్ ఇది ఇలాగ మందు బాటలు తాగి నైట్ అంతా జాగారం చేస్తే, పాటలు పాడి మందు కొట్టి సీక్రెట్ తాగి మందు కొట్టి ఎంజాయ్ చేస్తే అది న్యూ ఇయర్ కాదు, ఓల్డ్ ఇయర్. న్యూ ఇయర్ అంటే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. అంటే కొత్త సంవత్సరం అంటే ఎలా ఉంటుంది మీకు ఒకసారి మీకు లైవ్లో చూపిస్తాను, రియల్గా చూపిస్తాను యాక్టింగ్ చేస్తూ. హలో మై డియర్ ఫ్రెండ్స్, చూడండి. అంటే మనకు పిల్లా చల్లా ఉన్నారు కాబట్టి గ్రాము తీస్తూ ఇలాగ గోల్డ్ మనం ధరించాలి. నేను అంటే ఇవి గోల్డ్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే, గ్రాము తీస్తూ కొన్ని తులాలు తీసుకోవాలి మనం. ఈ గోల్డ్ ఇలాగ తీసుకున్నట్లయితే మన పిల్లా చెల్లెలకు ఉపయోగపడుతుంది. ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నా అంటే యాడ్ చేస్తూ ఉంటారు చూడండి, వారిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. లేకపోతే అక్కినేని నాగార్జున, లేకపోతే సుమ, యాంకర్ సుమ, కొంతమంది యాడ్ చేస్తూ ఉంటారు, త్రిషావి లాంటి హీరోయిన్స్. రియల్గా ఉన్నటువంటి వారిని మనం చూసి గ్రాము తీసుకొని మన పిల్లలకు గోల్డ్ ఎత్తి పెట్టాలి, వాళ్ళ వివాహాలకు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, న్యూ ఇయర్ కదా, అందుకోసం ఇలాగా మీ ఎదుటికి వచ్చాను. ఈ నూతన సంవత్సరంలో కొత్త పుంతలు తొక్కాల, మంచిగా జీవించాల. ఇంతకుముందు మనం ఏదైతే మనం చేస్తున్నామో, అబద్ధాలు ఆడుతున్నామో, అబద్ధాలకు స్వస్తి చెప్పాలి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అంత మాత్రమే కాకుండా ఏదైతే మనం తప్పులు చేస్తున్నామో ఆ తప్పులు చేయకుండా మనం కంట్రోల్లో ఉండాలి. ఇంతకుముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బాటిల్ చూపించాను కదా, స్ప్రైట్ బాటిల్. నేను మందు కానీ సిగరెట్ ఇంజురీస్ హెల్త్, టొబాకో టు ఇంజురీస్ హెల్త్, ఈ డ్రింక్ కానీ ఇలాంటివి నాకు బై బర్త్ నుంచి అలవాట్లేవు. మీ ఎదుటికి మీకోసం అలా చేస్తున్నా. కొన్ని అలాగే యాక్టింగ్ చేయక తప్పదు. హలో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఏ దానికైనా ఎడిక్ట్ కాకూడదు. ఎడిక్ట్ అంటే బానిస అయితే మన లైఫ్ పాడవుతుంది. మన భార్య, మన పిల్లలు, మన బంధువులు, మన రక్త సంబంధికులు, మన ఇంటి వారు తినేదానికి కూడా ఉండవు. హలో మై డియర్ ఫ్రెండ్స్, అంత మాత్రమే కాకుండా ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీదటికి నేను ఎందుకు వచ్చానంటే, చాలామంది న్యూ ఇయర్లో తాగి తందనాలు ఆడుతూ ఉంటారు. అలాగే చేయకూడదు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీ ఎదుటికి ఎందుకు వచ్చానంటే, నూతనంగా జీవించాలి. 2026లో పరిస్థితులు బాగలేవు, కష్టాలు నష్టాలు ఉన్నాయి కాబట్టి ఈ భూమి పైన మనం ఒక సపరేటెడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీనెస్ కలిగి పర్ఫెక్ట్గా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, అంటే ఇప్పుడు ఈ భూమి పైన ఎవరితో ఎంతవరకు లిమిట్ దాటిపోకుండా మనం ఉంటే చాలా మంచిది. హలో మై డియర్ ఫ్రెండ్స్, మీకోసము ఒక పాట పాడుతున్నా. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్.
2026 2026 2026 2026 2026 2026 Happy New Year, 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 2026 2026 2026 2026 2026 2026 2026 2026 హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క 2026 నుంచి మనము మార్పు చెంది జీవిస్తాం. సీతాకోక చిలుక ఏ విధంగా మార్పు చెంది రంగుల వలయంలో విహరిస్తుందో అలాగ మనం కూడా 2026లో ప్రవేశించాం గనక పర్ఫెక్ట్గా పర్ఫ్యూమ్ లాగా చాలా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ భవిష్యత్తు గురించి, మన ఫ్యామిలీ గురించి, మన పిల్లల గురించి, అమ్మా నాన్న గురించి, తల్లిదండ్రుల గురించి, మన యొక్క శ్రేయోభిలాషుల గురించి మనం కూడా ముందుకు ప్రొసీడ్ అవుదాం. ఫాలో మీ, నన్ను మీరు ఫాలో అవుతారని ఆశిస్తున్నా, ఫాలో కావాలని ఆశిస్తున్నా. హలో మై డియర్ ఫ్రెండ్స్, నిజ జీవితంలో మనం అనుకున్నవి సాధించలేము, కానీ యత్నం ప్రయత్నం దైవత్వం, సాహసం చేయరా డింబక అన్నారు మన పూర్వీకులు, మన పెద్దలు, మన యొక్క సెలబ్రిటీస్, మన పొలిటికల్ లీడర్స్, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, గొప్ప గొప్ప మేధావులు అలా చెప్పారు. అందుకోసం కాబట్టి నీవు నేను వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం. లేకపోతే 33 కోట్ల దేవతలను, దేవుళ్ళను, అన్ని అంటే మన హిందూ దేవులను, క్రైస్తవ దేవులను, ముస్లిం దేవులను, సిక్కు అందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం. ఎవరిని నచ్చితే వాళ్ళను మనం ఇన్స్పిరేషన్ తీసుకుని వాళ్ళలో ఉన్నటువంటి క్వాలిటీస్ మాత్రం తీసుకొని ముందుకు ప్రొసీడ్ అవుదాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా, బాయ్ బాయ్, సీ యూ.